క్షమాపణలు చెబితే క్షమించేస్తారా? క్షమించేది లేదని షర్మిల గారు చెప్పారు. ఎవరైతే సోషల్ సైకోలు, ఎవరైతే గతంలో ఆవిడని కూడా తిట్టిన వాళ్ళు ఉన్నారో, సో క్షమించే లేదని చెప్పేసి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం లేదు, 11 స్థానాలు మీకు ఇచ్చారు ప్రజలు, మాకు ఇస్తే మేము వచ్చేవాళ్ళం అని చెప్పేసి అన్నారు. సో అంటే వాళ్ళు రాజీనామా చేస్తే కాంగ్రెస్ నుంచి 11 స్థానాలు వీళ్ళు గెలిచి అసెంబ్లీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజల తరపున వీళ్ళు పోరాటానికి వీరు ఒక ఆసక్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఏమంటారు విజయ్ గారు? సార్, ఇప్పుడు ఒక కథ ఉందండి. తన తల్లిని చంపేసి కోర్టుకెళ్ళి జడ్జి గారితో, అయ్యా నేను తల్లి లేని అనాథని, నాకు శిక్షే మాకని చెప్పి అడిగినట్టుంది శ్రీరెడ్డి చెప్పే స్టోరీ అంతా కూడా. శ్రీరెడ్డే కాదు, అందరికి కూడా కొంచెం జ్ఞానోదయం కలుగుతా ఉంది ఈ మధ్యకాలంలో. అయితే దెయ్యాలు వేదాలు వెళ్ళించడం ఎట్లా ఉంటదంటే, శేఖర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏది రాజేష్ గురించి. రాజేష్ సరిపల్లా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఉన్నప్పుడు ఆయన మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడు హత్య జరిగిన సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడు తప్ప మీరు అగ్రవర్ణాల మహిళలను ఎత్తుకురమ్మని చెప్పి ఆయన మాట్లాడినట్టు నేనైతే చూడలేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, కమ్యూనిస్టుల గురించి చాలా తక్కువ చేసి మాట్లాడారు శేఖర్ రెడ్డి గారు. మీరు కమ్యూనిస్టులు, వాళ్ళ ఉద్యమం, వారి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వారి పాత్రను మరీ అంత కించపరచాల్సినటువంటి, ఏదో ఈ రోజు మీకు ఏదో ఒక 38% ఓటు వచ్చింది కదా అని చెప్పి వారిని కించపరచడం కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఒకటి వినండి, మీరు 20 నిమిషాలు మాట్లాడారు కదా సార్, చెప్పండి వినండి. ఇప్పుడు మహాసేన రాజేష్ మాట్లాడే మాట కంటే ముందు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మీరు ఇప్పుడు ఏదైతే కాన్సెప్ట్ చెప్తున్నారో అది నేను ఫాలో అవ్వాలి. యాక్చువల్గా రాజేష్ ఏమన్నాడు నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి కార్యకర్త వరకు మీరు ఎక్కడ మాట్లాడినా, అది ఫేస్బుక్ అయినా లేదు ఏ స్ట్రీమ్లో మాట్లాడినా, ప్రజలు చేదరించుకునే విధంగా మాట్లాడమాకండి. భాష గురించి చాలా పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. భాష మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అటువంటి చర్యలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంగా, అది ఎమ్మెల్యే అయినా ఒకటే, మంత్రి అయినా ఒకటే అని చెప్పినటువంటి మొట్టమొదటి నాయకుడు మా నాయకుడు. గతంలో ఎప్పుడు కూడా మీ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇటువంటి ఖండించిన పరిస్థితి లేదు. ఈ రోజున మీరు శ్రీరెడ్డికి సభ్యత్వం కూడా లేదంటున్నారు. మరి ఆ రోజున ఆమె ఆ విధంగా తిడతా ఉంటే, నీచంగా జగన్మోహన్ రెడ్డి గారి రక్తం పంచుకొని పుట్టిన షర్మిల గారి పైన మాట్లాడుతూ ఉంటే, విజయమ్మ గారి పైన మాట్లాడుతూ ఉంటే మీరు చర్యలు ఎందుకు తీసుకోలేదు? బోర్గడ్డ అనిల్ కూడా మిమ్మల్ని మీరు ఓన్ చేసుకోవట్లా. మరి ఆ రోజున మీరు ఎందుకు ఓన్ చేసుకున్నారు? గవర్నమెంట్ నుంచి గన్మ్యాన్లు ఎందుకు ఇచ్చారు? ఇసుక రీచ్లు ఎందుకు ఇచ్చారు? మంత్రులు, సజ్జల గారు వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్లు ఇచ్చి అతనితో ఎందుకు టైం స్పెండ్ చేశారు? అవన్నీ కదా మనం చర్చించాలి కదా. సరే, ఇక బూతుల సంగతి చెప్తా ఉన్నారు. బూతులు రాజేష్ సరిపల్ల మాట్లాడినా లేదు ఎవరు మాట్లాడినా దాన్ని ఈ రోజున ప్రతి దాన్ని కూడా మేము అడ్రస్ చేస్తున్నాం, వాళ్ళ మీద శిక్షలు తీసుకుంటున్నాం. ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఎందుకున్నా అంటున్నాడు. మరి ఇతను ఎందుకున్నాడు? పవన్ కళ్యాణ్ సిక్కులేదు నాకు కొడక, ఒక ఆడదాళ్ళు పెట్టుకుని నా టీంలో ఉన్నవరా అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ టైం మాట్లాడే బూత్ మాట నేను వినిపించి మళ్ళీ అటువంటి ఆ మాటల్ని మళ్ళీ వినిపించడానికి నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఆపేశాను. అటువంటి వ్యక్తికి మనం ఏం పదవి ఇచ్చాం? ఎక్కడి నుంచో ఆయన మాట్లాడే బూత్ ఏ ప్లాట్ఫామ్ నుంచి మాట్లాడుతున్నారు తెలుసా? సాక్షి టీవీలో వచ్చేటువంటి, చూడండి కావాలంటే వీడియో, సాక్షి టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా సరిపల్లా ఏం తిట్టాడని నేను చూడలేదు కాబట్టి మీ దగ్గర ఉంటే మీరు ప్లే చేయండి. ఖచ్చితంగా అతను ఏదైనా మాట్లాడుంటే దాని గురించి కూడా మాట్లాడతాను. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంది, ప్రజలకి సంక్షేమం జరుగుతూ ఉంది. గతంలో పాడైపోయిన ప్రతి రోడ్డును కూడా ఈరోజు అన్ని రోడ్లు అసలు మీరు ఎక్కడ చూసినా సరే గుంతలమయంగా ఉన్న రోడ్లు ఈ రోజున అందరూ కూడా ప్రశాంతంగా వెళ్ళటానికి అన్ని రోడ్లు వేస్తా ఉన్నారు. గతం దాచపల్లిలో మీకు తెలుసు, గతంలో కూడా నేను చెప్పాను ఇదే ప్రైమ్ నైన్టీలో. అతని భార్య హాస్పిటల్లో ఉంటే ఆ హాస్పిటల్లో ఆమెకు డబ్బులు తీసుకురాగా ఇంటికి వెళ్తుంటే ఆ గుంతల్లో పడి చనిపోయినటువంటి దీనమైన పరిస్థితి గతంలో మనం చూసాం. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజున అభివృద్ధి జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా పక్కకు పోయి చివరికి ఏమైతా ఉంది, వీరందరూ కూడా ఈ శ్రీరెడ్డి గురించి, బోరుగడ్డ అనిల్ గురించి మాత్రమే చర్చ జరుగుతుంది. విజయ్ విజయ్ ఒక్క నిమిషం సారీ మీరు అడిగారు, నేనేం చూడలేదండి. విజయ్ ఏదైతే రాజేష్ గారు ఏం మాట్లాడారు నేను చూడలేదండి. ఒక్కసారి ప్లీజ్ దయచేసి చూసి దీని గురించి మీరు స్పందిస్తే బాగుంటుంది సార్. అవునండి సార్.
సార్ అదే విఘ్నత శేఖర్ రెడ్డి గారు, నేను చెప్పింది మీరు అర్థం చేసుకోవాలా. నేను ఇతను మాట్లాడింది కాదు, వినండి వినండి. ఇతను ఆ వీడియో మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ గా ఉన్నాడు. ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత వినండి సార్, వినండి వినండి శేఖర్ రెడ్డి గారు, వినండి శేఖర్ రెడ్డి గారు వన్ బై వన్ మాట్లాడు. ఇంటరప్ట్ చేయాల, మీరు అబద్ధాలు చెప్తున్నా నేను వింటూనే ఉన్నా. నేను చూపించాను సార్. వినండి నేను చెప్పింది నిన్న ఏదో అన్నాడు, వినండి సార్, బ్రహ్మనాయుడు గారిని ఏదో అన్నాడు, మిమ్మల్ని ఏదో అన్నాడు నిన్న అని అన్నారు కాబట్టి నేను అది ఫాలో అవ్వలేదన్నా. ఇది మాట్లాడినప్పుడు సరిపల్ల రాజేష్ ఏ పార్టీ లీడర్ గా లేదా కార్యకర్తగా ఉన్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నాడు. ఆ తర్వాత మేమేం చేసాం? తెలుగుదేశం పార్టీలో అతనికి టికెట్ ఇచ్చాం. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ప్రతి విషయం అధిష్టానానికి తెలియాలని ఏం లేదు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత అతనికి ఎమ్మెల్యే టికెట్ ని నిరాకరించినటువంటి పార్టీ మా పార్టీ. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి భార్యని నిండు అసెంబ్లీలో అవమానించారో వాళ్ళందరికీ మీరు టికెట్లు ఇచ్చారు. ఎవరైతే బూతులు తిట్టారో పోసాని కృష్ణమురళి అవ్వచ్చు, లేదు మహిళలతో అసభ్యంగా మాట్లాడినటువంటి అంబటి రాంబాబు గారు అవ్వచ్చు, లేదు అనంతబాబు అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా మీరు పెంచి పోషించారు. మేము సరిపల్ల రాజేష్ కి టికెట్ ఇవ్వకుండా నిరాకరించాము. ఆయన టికెట్ నిరాకరించాం, రాకుండా చేశాం. ఒక్క మాట డిస్కషన్ సార్, ఆయన గురించి ఇంత ప్రొలాంగ్ చేయాల్సిన పని కూడా లేదు. ఇంకొక మాటకి సమాధానం చెప్పేసి సార్ బానే ఉంది సార్, కూటమిలో ఉన్నారు సార్, జనసేన అండ్ టీడీపీ ఇద్దరు కూటమి ఇట్లా ఉన్నారు సార్. కూటమిలో ఉంటే చెప్పండి, ఇవన్నీ చెప్పొద్దు, చెప్పొద్దు, మీకు అసలు ఆ రైట్ లేదు. చూపించండి శేఖర్ గారు, నిన్న ఏదో బ్రహ్మనాయుడు గారిని మిమ్మల్ని తిట్టారంటున్నారు, అది ఉంటే చూపించండి, దాని గురించి మాట్లాడదాం. అతని గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. మీరు మా పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్తగా లీడర్గా మీరు అతని పైన మాట్లాడుతున్నారు కాబట్టి అతను గతంలో చేసిన తప్పును గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పాను. మీ నాయకుడిగా ఉన్నప్పుడు తిట్టిన తిట్లని మా పార్టీలోకి వచ్చినప్పుడు మాట్లాడినట్టు మాట్లాడటాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అదే నేను అంటున్నాను సార్, మరి శ్రీరెడ్డి గారిని ఈ రోజు మీ పార్టీలో తీసుకుని అధికార ప్రతినిధి ఏమైనా మీ పార్టీలో ఉన్నప్పుడు తిట్టారు కదా అని చెప్పండి. బోర్గడ్డ అనిల్ గారిని తీసుకొని మీ పార్టీలో అధికార ప్రతినిధి. అలాంటి వాళ్ళు మీకు అవసరం, మాకు అవసరం లేదు. అలాంటి వాళ్ళ కృష్ణమురళి కావాలా, వర్మలు కావాలా? మొదట అవకాశం వచ్చినప్పుడు 20 నిమిషాలు బాజీ గారి దగ్గరికి వెళ్దాం. విజయ్ గారు మళ్ళీ వస్తున్నాం. బాజీ గారు గుడ్ మార్నింగ్. బాజీ గారు ఒకే మాట ఒకే మాట అన్న, ఒక్క మాట ఏం లేదు. శేఖర్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ఏదో బ్రహ్మనాయుడు గారిని శేఖర్ రెడ్డి గారిని తిట్టారని. మీరు ఆ వీడియో చూపించమంటే ఏదేదో చూపిస్తారు.